హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియో ద్వారా నేను కవర్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే జూలై 1 నుంచి 30 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం 999 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక మంచి విషయాన్ని, అంటే ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, ఆర్థికంగా బలపడాలి అని అనుకునే వాళ్ళు ప్రతిరోజు కనుక మీరు అప్పుల గురించి, అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాటి గురించే ఆలోచిస్తూ మార్నింగ్ నిద్రలేస్తున్నారా అన్న విషయాన్ని ఆలోచించండి. ఈ వీడియో ద్వారా నేను చెప్తుంది ఏంటంటే, మీరు గనక మీ మైండ్ సెట్ని రీసెట్ చేసుకున్నారు అంటే ఆర్థికంగా బలపడడంతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు గనక ఉదయాన్నే ఏ విధమైన ఆలోచనలతో లేస్తున్నారు, ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి నేను ఎలాగ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇలాంటి విషయాలే ఆలోచిస్తూ నేస్తూ ఉంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మైండ్ సెట్ని రీసెట్ చేసుకోవాలి. అంటే మీ ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, ఉదయం నేను ఈరోజు చాలా హ్యాపీగా నేను ఇవ్వాల్సిన వాళ్ళకి టైంకి ఇచ్చేసా, నేను ఈరోజు చాలా పెద్ద మొత్తంలో డబ్బును అందుకున్నా, నేను ఈరోజు ఆర్థికంగా బలపడడానికి నాకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నా అనే ఫీలింగ్తో లేవాలి. అంటే మీ పరిస్థితులన్నీ చాలా బాగున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఈ విధమైన మెంటాలిటీని కనుక మీరు ఒక డైలీ రొటీన్గా తీసుకున్నారు అంటే మీరు ఆర్థికంగా బలపడుతూనే ఆరోగ్యపరంగా కూడా ఇంప్రూవ్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వీడియో ద్వారా నేను 1+1 కాంబో ఆఫర్ లాంటివి చెప్తున్నా. ఎప్పుడైతే మీరు ఆర్థికంగా బలపడుతూ ఉంటారో మీ ఆరోగ్యపరంగా కూడా స్ట్రాంగ్ అవుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీ ఆలోచనలు ఎప్పుడు మీ బ్యాంకులో డబ్బు పుష్కలంగా ఉంది, మీ ఇంట్లో కూడా అద్భుతంగా డబ్బు వస్తుంది మీ లైఫ్లోకి, మీ ఇంట్లోకి అన్న ఫీలింగ్ని యాడ్ చేయాలి. ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని నా దగ్గర ఇది లేదు, అది లేదు, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అవే రిపీట్ అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మార్పు ఎక్కడ జరగాలి. ఇప్పుడు నేను చెప్పబోయే అఫర్మేషన్ని ప్రతిరోజు కనీసం 3 సార్లు అయినా సరే మార్నింగ్ చెప్పండి. నేను ఆర్థిక స్వేచ్ఛ వైపు వెళుతున్నాను, డబ్బు నాకు సులభంగా నిరంతరం నా లైఫ్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు మార్నింగ్ కనీసం 3 టైమ్స్ అని చెప్పండి. అలాగే ప్రతిరోజు మీరు మిమ్మల్ని మీరు అడగండి, నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? నేను చెప్పే రెగ్యులర్ పాజిటివ్ అఫర్మేషన్ చెబుతూనే, అది ఒక డైలీ రొటీన్గా చేసుకుంటూనే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అని. ఎప్పుడైతే మీ ఆలోచనలు ఇంప్రూవ్ అవ్వడం మీద పెడతారో, ఫోకస్ చేస్తారో, అప్పుడు మీకు వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నెగిటివ్ని వదిలేసి, అంటే అప్పులు ఇలాంటి నెగిటివ్ ఎమోషన్ని వదిలేసి మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎఫర్మేషన్ చెబుతూ మీ ఆలోచనలు అనేవి సొల్యూషన్స్ వైపు వెళ్తూ ఉంటాయో, మీకు వచ్చే అవకాశాలు, సొల్యూషన్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ ఆలోచనలు ఇలా మారుతాయో అప్పుడు అది మీ ఆరోగ్యం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, అంటే బెటర్ అవుతుంది. ఇది రెండూ సరిపోవా జీవితం అద్భుతంగా వెళ్ళడానికి? ఇవి వస్తున్నాయంటే వీటితో పాటు చాలా చాలా వచ్చేస్తాయి మన దగ్గరికి. అద్భుతమైన రిలేషన్షిప్, అవ్వాల్సిన పనులన్నీ చాలా చక్కగా అవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది మైండ్ సెట్ని రీసెట్ చేయడం. అలాగే వారానికి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, అప్పులతో బాధపడుతున్నాను, అలాంటి ఆలోచనలు కనుక ఉంటే అలాంటి ఎఫర్మేషన్స్ కట్ చేయండి. అంటే అవి రిమూవ్ చేయాలి మీ లైఫ్లో నుంచి, మీ ఆలోచనల నుంచి. వాటి ప్లేస్లో నేను క్రమక్రమంగా ఆర్థికంగా బలపడుతున్నాను అని ఎఫర్మేషన్ని చెప్పుకోవాలి ప్రతి వారం. అంటే చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వారం వారం చెక్ చేయాలి, ఆడిట్ చేయాలి. ఏ విధంగా ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, డబ్బు పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, వాటి నుంచి ఎలా బయటపడాలి, నెగిటివ్ ఆలోచనలు కట్ చేసి పాజిటివ్గా మార్చుకోవాలి. అప్పుడే జీవితం మారుతుంది. ఇది మారనంత వరకు మీరు అవే నెగిటివ్ వాటిల్లో, అవే నెగిటివ్ పరిస్థితుల్లో అలాగ వలయంలాగా తిరుగుతారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఇప్పటికైనా అర్థమై ఉంటే
మార్చాల్సింది మీ ఆలోచనలు, మీ ఫోకస్. అలాగే ఫైనాన్షియల్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి మీ ఆలోచనలు, మీ బిహేవియర్ కూడా మారాలి. ఎందుకంటే ఎప్పుడూ లేదు అనే ఆలోచన నుంచి మీకు అన్నీ కలిగి ఉన్నాను అన్న కృతజ్ఞత, గ్రాటిట్యూడ్‌ని యాడ్ చేయండి. మీరు తింటున్న భోజనానికి, మీకొస్తున్న శాలరీకి, బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్‌లో వచ్చే ప్రతిరోజు ఇన్‌కమ్‌కి కృతజ్ఞతతో ఉండండి. మీరేం చేస్తూ ఉంటారంటే, ఓకే, అమౌంట్ వస్తుంది, ఖర్చు అయిపోతుంది, ఇంకా సరిపోవట్లేదు, శాలరీ వస్తుంది, ఇంకా సరిపోవట్లేదు, ఇనే నెగెటివ్ యాడ్ చేస్తూ ఉంటారు. కానీ మీకు వచ్చే శాలరీకి కృతజ్ఞతతో ఉండండి. మీకు ప్రతిరోజు వచ్చే ఇన్‌కమ్‌కి కృతజ్ఞతతో ఉండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గ్రాటిట్యూడ్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీగా యాడ్ అయ్యి మీ లైఫ్‌లోకి అద్భుతమైన మనీ ఫ్లోని తీసుకువస్తుంది. ఇది 100% వాస్తవం. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఎప్పుడూ కూడా నాకు ఆ నొప్పులు, ఈ నొప్పులు కాకుండా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా పర్ఫెక్ట్‌గా నా పనులన్నీ చేసుకుంటున్నాను. మీరు ఏ ఏజ్ అయినా ఉండవండి, అది అనవసరం. నేను ఆరోగ్యంగా చాలా కంఫర్ట్‌గా ఉన్నానని ఫీల్ అవ్వండి. పదే పదే చెప్పుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా సరే మన దగ్గర లేనిది ఉన్నట్టు ఫీల్ అయితే ఆటోమేటిక్‌గా యూనివర్స్ సహకారం ద్వారా మన దగ్గరికి వస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ పాయింట్‌ని అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. చెప్పా కదా! ఎప్పుడూ అప్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించకండి. ఎందుకంటే మీకు వద్దు కదా అవి. అప్పులు కావాలా? వద్దు. కాబట్టి మరి దాని గురించి ఎందుకు ఆలోచించాలి? ఆర్థికంగా బలపడాలి కాబట్టి ఆర్థికంగా బలపడుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆ ఎనర్జీని, ఆ ఎమోషన్‌ని యాడ్ చేయండి. ఆటోమేటిక్‌గా దీంతో పాటు డబ్బు కూడా వస్తుంది. దీంతో పాటు ఆరోగ్యం యాడ్ అవుతుంది. ఇది కదా ఇంపార్టెంట్. విషయాలను అర్థం చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. యూనివర్స్ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఎప్పుడంటే మీ ఆలోచనలు కరెక్ట్‌గా ఉన్నప్పుడు. పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ యూనివర్స్. అలాగే జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యే 30 డేస్ ప్రోగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.